ఈరోజు పూజాపలిని సమర్పించు కుటుంబ సభ్యులు పి ఉదయ్ కిరణ్కి ప్రభువు మంచి శాలరీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా, ఎం స్వామినాయుడు 70వ జన్మదినం సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు, బాలస్వామి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచయను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు వారి ఆత్మను రక్షింపబడినట్లుగా, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, కేంద్రంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థనల ద్వారా అనేక మందికి మేలైన అద్భుతములు స్వస్థల ఆశీర్వాదములను కురిపింపబడినట్లుగా, గోపాల్ రెడ్డి, పద్మమ్మ, అవినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అవినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, సమస్యలు తీరి కుటుంబం శాంతి సమాధానంతో జీవించినట్లుగా ప్రత్యేక తలంపులు దైవాశీస్సుల కొరకు, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా కుటుంబం దీవింపబడాలని పూజ. ఒక వ్యక్తికి మంచి ఉద్యోగంతో దీవించమని కోరుతూ ఆరోగ్యమాత పేరిట పూజ. సునంద కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుమారుల చదువులు, ఉద్యోగాల కొరకు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం. డి మార్క్ ఫాతిమా కుటుంబం కృతజ్ఞతగా పిల్లలపై దేవుని దీవెనలు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా నైరాపై పరిశుద్ధాత్మ వరములు. ఇజ్రాయెల్, హమాస్, యుక్రెయిన్, రష్యా యుద్ధం ఆగిపోనట్లుగా ఎస్విటి గురువుల మంచి ఆరోగ్యం, అభిషేకం కొరకు శౌరి, వికాస్, సృజన మంచి ఆరోగ్యం, కృతజ్ఞతగా బంగారు భవిష్యత్తు కొరకు సమర్పించేవారు జ్యోతి, లేహ, తేజ మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు జి మర్రెడ్డి, అనిత, ఎం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి కుటుంబం కృతజ్ఞతగా, ఏఆర్ ఎస్ఐ ప్రమోషన్, లక్ష్మీ సౌమ్య సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, వినయ్ బాబుకి పార్ట్ టైం జాబ్ కొరకు, వెంకటేశ్వర్లు, లక్ష్మీ సౌమ్య ఆద్యులకు శాంతి సమాధానం కొరకు, మేటిది అనిల్ కుమార్కి బయాప్సీ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, టి చిన్నఫ్రెడ్డి సౌజన్య కుటుంబం కృతజ్ఞతగా, నవీన్ పౌల్ మంచి ఆరోగ్యం కొరకు, బి మైకల్, ఎలిజబెత్ రాణి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బిడ్డలకు దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, ఆర్ లూర్దు నాయుడు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, స్టీవ్ కౌశల్, శాన్వీల బంగారు భవిష్యత్తు, సౌమ్య కెనడాలో జాబ్ వచ్చినట్లుగా, డేవిడ్ బాలస్వామి వివాహం కొరకు, ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, చేయు ప్రతి పని దీవింపబడినట్లుగా, సిహెచ్ భాగ్యశ్రీపై ఉన్న పాపశాప నుండి విడుదల, మారు మనసు, సంతాన వరం కొరకు, కె కృష్ణక్రాంత్ ప్రమీల కుటుంబంపై ఉన్న పాపశాపాల నుండి విడుదల, మారు మనసు, మంచి ఆరోగ్యం కొరకు, దివ్య మంచి జీవిత భాగస్వామి, ఎలీషా జాన్ మంచి చదువులు, జ్ఞానము సమర్పించేవారు బాబు, మోనికా కార్యాలయంలో పెండింగ్ బెనిఫిట్స్ విడుదల అగునట్లుగా, సత్యధర్ వ్యాపార అభివృద్ధి, హజూరి బంగారు భవిష్యత్తు కొరకు, సుసి మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఇంటర్వ్యూలో సక్సెస్, మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, బంగారు భవిష్యత్తు, హృదయ ప్రతీక్ రెడ్డి, మనీషారెడ్డి బంగారు భవిష్యత్తు, వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉండనట్లుగా, డి ప్రేమకిరణ్ మంచి జీవిత భాగస్వామి, కెరియర్ల అభివృద్ధి, సంధ్య స్వప్న కుటుంబాలపై దేవుని దీవెనలు, వారి పిల్లల బంగారు భవిష్యత్తు, డి లక్ష్మీ చక్రం మంచి ఆరోగ్యం కొరకు, ఏ వీణ వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోయి దేవుని కృపలో మంచిగా వివాహం జరుగునట్లుగా, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం కలుగునట్లుగా, వారి స్థలం మంచి రేటుకు త్వరగా అమ్ముడు పోవాలని పూజ సమర్పించేవారు తులసి, ఆకర్ష్ లివర్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ, జాయ్ ఆకర్ష్ మంచి చదువులు, బంగారు భవిష్యత్తు, మేరీ కోటి రత్నకుమారికి కిడ్నీ ఫంక్షన్, న్యూరో ఫంక్షన్ నార్మల్గా వచ్చినట్లుగా, త్వరగా స్వస్థత చేకూరినట్లుగా, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అగునట్లుగా, పి అభినంద్తో పాటు ఐఏఎస్ ట్రైనింగ్ పొందుతున్న బిడ్డలపై దేవుని దీవెనలు, ట్రైనింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తగునట్లుగా సమర్పించేవారు పి యేసుదాసు, ఎలిజబెత్ మేరీ, నిర్మల ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, వై కృష్ణ, వై స్వప్న ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు వై లక్ష్మి, గాది ధనరాజ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, పైరు పంటలను ప్రభు దీవించాలని, వర్షాలు సకాలంలో కురిగినట్లుగా, పి లూర్దరాజు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక విడుదల, ఎదుగుదల, బేబీ సార మంచి చదువులు, డాక్టర్ జి ప్రణీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు, పి లూర్దురాజు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, బేబీ సార మంచి చదువులు,
ఎం బాలప్రతాప్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు, జి వరప్రసాద్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు, శశిధర్ తలంపు నెరవేరినట్లుగా బిడ్డకు మంచి బంగారు భవిష్యత్తు, దేవుని చిత్తం మాత్రమే అతని జీవితంలో నెరవేరినట్లుగా, వీసాలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా, దివ్య తలంపులు నెరవేరినట్లుగా, సమస్యలు తీరినట్లుగా, దేవుని చిత్తం ఆమె జీవితంలో నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీస్సులు. రాజావర్ధన్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, పితరుల నుండి వచ్చిన పాపశాప నుండి విడుదల, రజిత్ రిష్విత్ బంగారు భవిష్యత్తు కొరకు, టి సుధాకర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, ఎం జ్యోతి వ్రాయి పరీక్షల్లో ఉత్తీర్ణత, స్టాఫ్ నర్సుగా పర్మనెంట్ అగునట్లుగా కుటుంబ దైవాశీస్సుల కొరకు, మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలగిపోనట్లుగా, దివ్య దీపకుల మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కుటుంబ దైవాశీస్సుల కొరకు, టీ ఫ్రాన్సినా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్య నుండి విడుదల, రెజినా ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చినట్లుగా, సిస్టర్ శాంటా ఆత్మీయత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు విక్టోరియా, శోభరాణి శివరెడ్డి కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు, కె విమలమ్మ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత. మాదాను జోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రకాష్ ఆత్మీయత విశ్రాంతి కొరకు, సందీప్ సిరిలకు జ్ఞానము తెలివి బంగారు భవిష్యత్తు కొరకు, ఫాదర్ జేమ్స్ చేస్తున్న పరిచర్యలు మరి తల్లి తోడుగా ఉండునట్లుగా, శ్రీకాంత్ పెళ్లి ఘనంగా జరగాలని, మరియ తల్లి తోడుగా ఉండాలని పూజను సమర్పించేవారు కుమారి, థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, త్వరగా కోలుకోవాలని దైవాశీస్సుల కొరకు, రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం దైవాశీస్సులు, అంతోనమ్మ మంచి ఆరోగ్యం దైవాశీస్సులు, భూలక్ష్మి మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత, ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిస్తా. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత, ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిస్తా. ప్రదక్షిణం చేసిన మేలులకు స్తుతించుదా, ఆరాధితా, కీర్తనలు పాడుదా, స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదా ఈ బలి పూజలో. పూజా గురువులు వేచి ఉన్నారు పవిత్ర పీఠము చెంత, ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధితా, దేవుని ఆరాధితా. ప్రభు నా మీద దయ చూపుము, నేను దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభు నీవు మంచివాడవు, క్షమాకారుడవు, నీకు మన విచేయవారిని మికిలి నేనులతో ఆదరించువాడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఋతునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఒక ఆదివారంలోకి మనమందరము ప్రవేశిస్తున్నాము. ఈనాడు యావత్
కాథలిక్ శ్రీసభ 22వ ఆదివారములు మనమందరము ఉన్నాము. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనములు ద్వితీయోపదేశ కాండము నుంచి చేసుకునబడినది. అక్కడ మనము చూస్తున్న మోషే దేవుడు ఎన్నుకొనిన ప్రజలని వారితో దేవుని యొక్క ఆజ్ఞలు మీరు పాటించాలి, దానిని తగ్గించరాదని, దానిని పెంచరాదని దేవుడి ద్వారా, ఈ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడుతున్నారు, వారిని హెచ్చరిస్తున్నాడు. అలాగా ఆ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడంలో మీరు సిద్ధంగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వారిని ప్రోత్సాహిస్తున్నాడు ఈ యొక్క మోషే. అది మనము ఈరోజు మొదటి పఠనములు మనము వినబోతున్నాం. ప్రియులారా, ఈరోజు రెండవ పఠనము యాకోబు గ్రంథము నుంచి తీసుకుబడినది. యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, మీరు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని నమ్మిస్తున్నారు అని చెప్పడములు దేని అర్థం? దీనికి ఏంటి అర్థం? ఏంటి? మీరు దేవుని ప్రేమించడం ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించడం ద్వారా, ఇరువురుగు పొరుగు వారులకు సేవ చేయడం ద్వారా అవి మారాలి అని. అది యాకోబు గారు ఈ రెండవ పఠనములు మనకు తెలియపరుస్తున్న యొక్క విషయం ఏమిటంటే, సహోదరి సహోదరులారా, అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నవాళ్ళుగా మాత్రం కాకుండా మనం మన జీవితంలో అది నెరవేర్చుకోవాలి. దేవుని యొక్క ఆ వాక్కు ఒక వాక్కు. ఈ సజీవం కలిగిన ఒక వాక్కు మన జీవితములో మనము ఆచరించినప్పుడు, మన జీవితములు మనం ప్రవర్తించినప్పుడు మనము ఎవరాయి మారుతున్నారు? దేవుని యొక్క బిడ్డలాయి మారుతున్నాం. మనమందరము ధన్యులై మారుతున్నాం. అది ఈరోజు రెండు పఠనముల ద్వారా పునీత యాకోబు గారు మనకు తెలియపరిచిన విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు యూదుల యొక్క ఆచార సంప్రదాయముల గురించి చాలా గట్టిగా చెప్తున్నారు. ఆ యూదులు ప్రత్యేక విధంగా పరిసయ్యులు, ధర్మశాస్త్రులు యేసు దగ్గరికి వచ్చి, యేసు దగ్గరికి అదేవిధంగా తన యొక్క ఆ శిష్యుల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, ఒక ప్రశ్న అడిగారు. ఎందుకు మీ శిష్యులు చేతులు కడగకుండా మిజుచుతున్నారు అని చెప్పినప్పుడు యేసు దానికి జవాబు ఇవ్వలేదు. దానికి బదులుగా ఏమిచ్చారు? ఒక మంచి వచనం వారికి చెప్పారు. అది ఏమిటంటే, మనం తినేది కాదు, అదేవిధంగా మనం తాగేది కాదు, ఉదరములు పోతే ఆ భోజనం కాదు, ఒక మనిషిని శుభ్రం చేస్తున్నది. చేతులు కడగల ద్వారం కాదు, ఒక మనిషిని శుద్ధం చేస్తున్నది. ఒక మనిషిని శుద్ధం చేసిన హృదయం నుండి వస్తున్న కార్యములు, హృదయం నుండి ఏం వస్తుందో అది ఆ మనిషిని పవిత్రీకరిస్తున్నారు. అపవిత్రం చేస్తున్నది హృదయం నుండి వచ్చినది. అది కోపం కావచ్చు, కామ వ్యామోహములు కావచ్చు, అదేవిధంగా దొంగతనం చేయని ఒక మనసు కావచ్చు. ఇదే ఆ మానవ జాతిని అపవిత్రం చేస్తున్నదని యేసు ప్రభు ఈనాటి సువిశేష భాగములు మనకు తెలియబరుస్తున్నారు. సహోదరి సహోదరులారా, రండి, ఈరోజు ఈ ఆదివారం నాడు మనమందరము దేవుని యొక్క దివ్య పూజవిలలో పాల్గొన్న ఈ సమయములు మనము కలిసి మన యొక్క హృదయం మొట్టమొదటిగా పవిత్రీకరించుతాం, శుభ్రపరుచుతాం. అదేవిధంగా ఇరుగు పొరుగు వారులకు మన యొక్క సేవనల ద్వారా, ప్రేమల ద్వారా ఆ దేవునితో ఆ ప్రేమని పంచుకుందాం. ఈరోజు ప్రతి విధంగా ఎప్పుడైతే మనము ఇరుగు పొరుగులాగు సేవించడములు, ఇరుగు పొరుగు వారిలో ప్రేమించడము, సేవ చేయడములు విఫలమైనందుకు ఆ దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దేశోపి మన పాపములు మన్నించి మనలను నిత్య శివమునకు చేర్చెనుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు వాళ్ళకి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మానవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, సకల సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచివి పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి సేవించిన దానిని సంరక్షింపుము. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు, వాని నుండి ఏమి తొలగింపరాదు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము అధ్యాయం 4 పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము అధ్యాయం 4 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలులారా, నేడు ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనం చేసుకొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు
మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకం విజ్ఞానం అబ్బినది గదా అని విస్తుపోదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చెరువలో నున్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. 2వ పట్టణము. పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 17 నుంచి 18 మరియు 21 నుంచి 27 వచనం వరకు. A reading from the letter of St. James, chapter 1, verses 17 to 18 and 21 to 27. సహోదరులారా, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమునైన మతమేదనగా అనాథలను, విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, యేసు నీలా క్షమించేదెవరు. ప్రాణము పోసి వెలనిచ్చికున్న నీ ప్రేమకు సాటెవ్వరు. ప్రాణము పోసి వెలనిచ్చికున్న నీ ప్రేమకు సాటెవ్వరు. యేసు నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మార్కు సువార్త 7వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 15 వరకు మరియు 21 నుంచి 23 వరకు. Gospel according to St. Mark chapter 7 verses 1 to 8, 14 to 15 and 21 to 23. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు ఫరిసీయులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంకటి నుండి కొని వచ్చిన ఏ వస్తువులైనను వారు శుద్ధి చెయ్యక భుజింపరు. అట్లే పానపాత్రలను కంచు పాత్రలను శుభ్రపరిపోలయను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చెయ్యక మలిన హస్తములతో భుజించుచున్నరేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కబడ భక్తులారా, మిమ్ము గురించి యేషయ ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరమగుచున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధనములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జన సమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చెయ్యగలిగినది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళనవే మనిషిని అపవిత్రునిగా చెయ్యును. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యాసంగమును, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలుపడును. ఇట్టి చెడుగలు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలుపడి అదిని మలిన పరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువు ఆమెకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నేను నా యొక్క చిన్నదనములు ఇంటిలో తినడానికి కూర్చున్నప్పుడు చేతులు గడగకుండా వెంటనే ఆ ఆటలు ఆడి, క్రికెట్ ఆటలు ఆడి వెంటనే తినడానికి ఇంటిలో కూర్చున్నప్పుడు అమ్మ ఎప్పుడు చెప్తారు, పోయి చేతులు కడిగి కూర్చోండు, తినడానికి ముందు చేతులు కడగాలి, మీ చూడు మీ చెయ్యి ఎంత బురద ఉంది, అందువలన మీరు చేతులు కడిగి తినరని చెప్తున్నా. ఇది ఒక అవస్థ ఈరోజు సువిశేష భాగములో కూడా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు ఒక గొప్ప వచనం మనకు చెప్తున్నారు. ఒక మనిషిని ఏది పవిత్రపరిచినది అది హృదయం నుండి వచ్చినది. ఒక మనిషిని ఏది అపవిత్రం
వచ్చినది మన మనస్సులో నుంచి, హృదయం నుంచి బయటికి వస్తున్నది. వచనం పలుకుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మ. మనుషుని మాలినపరిచినది నోటి నుండి వెలువడినదే గాని నోటిలోనికి పోవునది కాదు. చూడండి, ఇది నోటిలోకి పోవునది కాదు. వినుటకు వీనులున్నవారు విందురుగాక. నేను ఇది మనం ఏదైనా భోజనం చేస్తున్నప్పుడు, ఏదైనా తాగుతున్నప్పుడు అది మన శరీరానికి మంచిది. ఇది కాదు, మనిషిని అపవిత్రం పరిచినది. అపవిత్రం అంటే ఏంటిది? దేవుని నుంచి దూరమై వెళ్ళడం, అది అపవిత్రం. కానీ ఈరోజు మనము ఫరిసీయులు, ధర్మశాస్త్ర బోధకులు చాలా తాను గొప్పవాడు అని చెప్పి అని భావించి మేము ఏం చేస్తున్నారో అది చివరిది అని యొక్క గర్వ మనోభావముతో శిష్యుల దగ్గరికి వచ్చి, యేసు దగ్గరికి వచ్చి, చూడు మీ శిష్యులు చేతులు కడగకుండా భుజిస్తున్నారు. యూదుల సంప్రదాయములు, యూదుల ఆచారములు వీరు పాటించలేదు. యేసుక్రీస్తు బాగా తెలుసు. ఎందుకంటే ఈ యొక్క ఫరిసీయులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు చాలా స్పష్టంగా, చాలా ఇది అక్షరాల పాటించేవారు ఈ యొక్క న్యాయము, ఈ యొక్క చట్టాలు. మనం చదువుదాం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం మనం చదివినప్పుడు మనకు తెలుసు ఎంతో భయభక్తితో ఈ ఫరిసీయులు, ధర్మశాస్త్రులు నియమాలు పాటిస్తున్నది. ఇశ్రాయేలులారా, 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. చూడండి, అదే దేవుడు ఏం చెప్పారో తన యొక్క జీవితములు అదే పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? ఈ యొక్క ఫరిసీయులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు, వీరందరూ. కానీ చెప్పాలంటే వారు నిజంగా ఆ యొక్క చట్టాన్ని పాటించారా లేదా? వారి బాహ్యంగా ఈ యొక్క చట్టాలని పాటించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు అట్లా చాలామంది ఉన్నారు. ఆ దేవుని యొక్క ఆజ్ఞలు, ఎన్ని ఆజ్ఞలు మనకు దేవుడిచ్చారు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు అక్షరంగా పాటిస్తున్న వారు చాలామంది మన ఈ సమాజంలో ఉంటుంది. కానీ వారు ఏని మర్చిపోతుంది? బయటికి వస్తున్న ఈ దురాశ, బయటికి వస్తున్న ఈ కోపం, వాళ్ళ దగ్గర ఉంటుంది. చూడండి సహోదరి సహోదరులారా, నేను ఒక మాట మీకు చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఈ చట్టాలన్నిటినీ పాటించేవారు. 2 రకరకాల చట్టాలు ఉన్నాయి ఇశ్రాయేలు జీవితములు. మొట్టమొదటికి రాతిపూర్వకమైన చట్టం. రాతిపూర్వకమైన చట్టం ఏమిటంటే, మనం బైబిల్లో ఉన్నటువంటి 5 పుస్తకాలు, అది మోషే చట్టం కూడా మనం చెప్పగలము. అది తన యొక్క జీవితములు పాటించేవారు ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యూదులు. కానీ కాలక్రమేణా ఈ యొక్క చట్టాలు పాటించడానికి ఏదో కష్టమైనది. అందువలన ఈ యొక్క చట్టాలకి వివరించడానికి వారు భావించారు. అలాగా ఈ చట్టాన్ని వివరించి ఈ యొక్క చట్టానికి ఒక 10-20 చట్టాలు, ఒక్కొక్క ఆజ్ఞకి ఒక 50 చట్టాలు, ఒక ఆచారాలు, సంప్రదాయములు వచ్చింది. అలాగా ఈ వారి యొక్క జీవితములు, ఈ చట్టాలు ఏమై మారింది? ఈ ఆచారములు, ఈ సంప్రదాయాలు మారింది. అందువలన ఇంకొక చట్టాలలో మౌఖికమైనటువంటి చట్టం, నోటి ద్వారా మాట్లాడుతున్న ఒక నియమం, అది దేవుడిచ్చినది కాదు. అది ఎవరు తీసుకుంటూ వచ్చినది? ఈ యూదా మతస్థులు, యూదా నాయకులు తీసుకుంటూ వచ్చినది. ఏంటిది? ఈ మౌఖికమైనటువంటి చట్టం, నోటి మాటల ద్వారా మనం మాట్లాడుతున్న ఈ చట్టం. అది చాలా
గౌరవమైనది వారికి, ఎవరికి? ఈ యొక్క పరిసయ్యులకు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క చట్టం ద్వారా వారి యొక్క జీవితములు అన్ని కార్యములు చేయాలి. దానికి ఉదాహరణమే ఈరోజు సువిశేష గ్రంథములు మనము చదివాము ఇప్పుడే. ఏంటిది? చేతులు కడగకుండా భుజించడం. అది ఒక యూదా చట్ట ప్రకారం, యూదక సంప్రదాయ ప్రకారం ఉన్నటువంటి ఒక ఆచారం. అది ఎవరు పాలిస్తలేదు? ఈ యూదులు, ఈ యొక్క మన శిష్యులు పాటించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఒక మాట చెప్తున్నారు. అది ఏంటిది అంటే, ఈ చట్టాలని వారు వివరించి వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ చట్టాలని ఆచారంగా సంప్రదాయంగా మార్చిన కాబట్టి దేవుడు చెప్తున్నారు. తుదిపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను ఆజ్ఞాపించిన విధులకు మీరేమియు చేర్పరాదు. మీరు ఏమియు చేర్పరాదు. వాని నుండి ఏమియు తొలగింపరాదు. చూడండి, ఇదే. కానీ ఆ యూదా ప్రవక్తలు, ఇలా యూదా నాయకులు, అదేవిధంగా ఈ ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుని మాట ధిక్కరించి వారిని ఆ యొక్క చట్టాన్ని వివరించి తన సంప్రదాయ ప్రకారం మార్చింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క ఆ స్వభావమును బట్టి, చెడు స్వభావమును బట్టి ఖండిస్తున్నారు ఈరోజు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఒక చట్టం పాటించాలండి మన జీవితములు. యేసుక్రీస్తు ఇచ్చిన ఒక నియమం లేకపోతే ఒక ఆజ్ఞ మన జీవితములు మనము పాటించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు నాతో ఏం చెప్తున్నారు, అదేవిధంగా ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు చెప్పిన మాటకి నేను విధేయత చూపి జీవిస్తున్నారా? ఇది ఎవరు మర్చిపోయింది? ఈ యొక్క ఫరిసేయులు, ధర్మశాస్త్ర బోధకులు మర్చిపోయి, అందువలన వారి జీవితములు వారు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? బాహ్యమైనటువంటి కార్యములకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఉదాహరణ మనకు తెలుసు, చేతులు కడగడం, మన బాడీ అంతా, శరీరం అంతా శుభ్రం చేయాలి, స్నానం చేయడం, గుడికి వస్తున్నప్పుడు ఏం చేయాలి? స్నానం చేయడం. చూడండి సహోదరి సహోదరులారా, ఈ చేతులు కడగకుండా, ఒక చేతులు కడగడం మన ఆరోగ్యానికి మంచిది. మన చేతులు కడిగి భుజించడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఆ చేతులు కడగకుండా భుజించే మీరు ఏదైనా పాపం చేశారా? తప్పు చేశారా? ఇప్పుడు స్నానం చెయ్యకుండా ఒక్కరోజు, మీరు రోజు గుడికి వస్తున్నారు, స్నానం చేసి మన తయారు చేసి వస్తున్నారు, ఒక్కరోజు మీరు చాలా ఇబ్బంది పడి ఆ స్నానం చెయ్యకుండా మీరు గుడికి వస్తే అది గొప్ప పాపం ఏం లేదండి. యేసు ముందు ఏం చేస్తున్నారండి? మీ హృదయం మొట్టమొదటిగా శుభ్రం చేయాలి. మీ హృదయం మొట్టమొదటిగా మీరు శుభ్రం చేస్తున్నప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ బయటికి వస్తున్న ఆ కార్యములు పవిత్రమవుతుంది. ఒకవేళ మీ హృదయం శుభ్రం చేయకుండా అలాగ ఉంచితే, యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమేం వస్తుంది అని, ఆ హృదయం నుంచి ఏమేం వస్తుందని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఏంటి? 21 అధ్యాయము 21, 23 చదివినప్పుడు ఏమేం కార్యం, ఒక మనిషి హృదయం నుంచి వచ్చినది కార్యం ఇది. ఏంటండి అమ్మ? 21 నుంచి 23, 7 మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి.
ఏలైనా ఆ, హృదయం నుండి ఆ, దురాలోచనలు, ఆ, వేశ్య సంగమము, ఆ, దొంగతనము, ఆ. నరహత్య, వ్యభిచారము, అవును. దురాశ, Yes. దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణం, అహంభావము, అవివేకము వెలువడును. చూడండి, ఇది ఇలాంటి ఒక ఆ దురాశలు, కోపము, ఇవన్నిటినీ ఆ హృదయం నుంచి వస్తున్న ఒక మానవ జీవితం నుండి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఎవరు అపవిత్రమవుతుంది? ఈ మానవ జాతి మనుషులు. దీనికి ఒక బదులు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న ప్రియులారా, మనం ఒక ప్రేమ కలిగి జీవించాలి అని యేసుక్రీస్తు ఈరోజు మాట్లాడుతున్నారు. మీ ప్రతి ఆదివారం గుడికి పోనేవారు, మీరు గుడిలో కూర్చుని ప్రార్థన చేసిన వారు, ఎన్నో వటకాలు మీరు పాల్గొంటున్నారు. కానీ మీ జీవితములు మీరు ఇరుగు పొరుల వారికి సేవ చేసి, అదేవిధంగా సేవ చేయకుండా, ప్రేమించకుండా, వారితో కోపముతో మాట్లాడి, విరుద్ధంగా మాట్లాడి, దొంగతనం చేసి, ఇటువంటి కార్యములు మీ జీవితములు చేసి, మీ దివ్య పూజలో పాల్గొంటున్న సమయములు, ప్రార్థన చేసిన సమయములు, ఆ యొక్క వటకములు పాల్గొన్న సమయములు, ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు. ఏమీ ప్రయోజనం లేదండి. పేరుని మాత్రమే మీరు ఈ యొక్క దివ్య పూజబలిని ప్రార్థనలు పాల్గొన్నాం. ఇదే నిజమం, వాస్తవం. పరిశీల జీవితములు, ధర్మశాస్త్ర నియములు జరిగినది. వారి యొక్క సంప్రదాయాలు వారు పాటించినప్పుడు, ఆ యొక్క చట్ట ప్రకారం వారు జీవించినప్పుడు తన తోటి వారిని మర్చిపోయారు ఈ యొక్క ఫరిసీయులు, ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు. ఇది మన జీవితములు కూడా బిడ్డలారా. ఎన్నోసార్లు మన గుడికి వెళుతున్నాం, ఎన్నోసార్లు మన ప్రార్థన చేస్తున్నాం, ఎన్నోసార్లు మన వ్యక్తిగత ప్రార్థనలు గడుపుతున్నాం. కానీ ఏమీ ప్రయోజనం? మీ యొక్క ఆత్మ కోల్పోతే, మీ జీవితములు, మీ హృదయములు ప్రేమ లేకపోతే అన్నిటి వ్యర్థం. ఒక ప్రేమతో ఒకరిని మాట్లాడితే చాలు, దేవుడు మీ ముందు మంచి మార్గములు చూపిస్తారు. ఇది చూడండి సహోదరి సహోదరులారా, అది ఈ యొక్క కార్యములు మనం మరచిపోతున్న మన జీవితములు. అందుకే ఈ రోజు యాకోబు ద్వారా, రెండవ పట్టణముల ద్వారా యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు. ఏమనగా యాకోబు 1వ అధ్యాయము, ఈరోజు మనము చదివిన 2వ వచనం ఇది. యాకోబు, పునీత యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మా. అనాథలను, విధువలను వారి కష్టములలో అవును పరామర్శించుట, అవును ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనున్నవియే పితయగు దేవుని దృష్టిలో స్వచ్ఛమును నిర్మలమును అగు దైవ భక్తి. చూడు, అది దేవుని ముందు మీరు ఇట్లా చేస్తే అనాథలు ఉన్నటువంటి వారికి, అదేవిధంగా బాధపడినున్న వారికి ఒక ఆశ్రయం మీ ఇస్తే, వారి జీవితములు మీరు ఒక కొత్త నూతన ఉన్నటువంటి ఒక అనుభూతి మీరు ఇస్తే, అప్పుడు మాత్రమే ఏం చెప్తున్నారు దేవుడు? మీరు ధన్యులని చెప్తున్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయములు 28వ వచనం అది సమాప్తం అవుతుంది. అక్కడ జరుగుతుంది మీ జీవితంలో కూడా. ఏంటిది అమ్మా? లూకాసు వార్త 11:28. దేవుడు వాక్కును ఆలగించి దానిని పాటించేవారు మరింత ధన్యులు. అదే దేవుని యొక్క మాట మీ జీవితములు పాటిస్తున్నారు, ఖచ్చితంగా మీ జీవితములు మీరు ధన్యులై మారుతారు. ప్రియపడి సహోదరి సహోదరులారా, ప్రియులారా, నేను ఎక్కువ టైము ప్రసంగం చెప్పి మిమ్మల్ని బోరు కొడతలేదు. నేను
ఎందుకంటే మీకు ఆదివారం కాబట్టి మీకు చాలా పనులు ఉన్నాయి, గుడికి పోవాలి. అందువలన నేను మీతో చెప్తున్న ఒక చిన్న చిన్న మాటలు, అది మీరు హృదయములు మీరు ఇది తాకితే అది మంచిది ప్రియులారా. మనము మన క్రైస్తవ ప్రజలు దీక్ష తీసుకున్నారు, అదేవిధంగా పుణ్యక్షేత్రములు వెళుతున్నాము. ఇది అన్నిటి మంచిది, ఓకే, ఇది అన్నిటి మంచిది. కానీ దానికంటే ఎక్కువగా మీరు చేయవలసిన కార్యం ఏంటంటే దేవుని యొక్క ప్రజలని మీరు ప్రేమించాలి. మీ యొక్క సోదరుల్ని మీరు ప్రేమించి వారికి మంచి మంచి కార్యములు మీరు చెప్తున్నప్పుడు ప్రియులారా, అది దేవుని నుండి గొప్పది. ఈ సంప్రదాయం, ఈ ఆచారం కాదు, దేవుని నుండి గొప్పది. దేవుని నుండి గొప్పది ఏంటిది? మీరు నోటి ద్వారా, వచనం ద్వారా ఆ పలికిన మాటలు మీ జీవితములు నెరవేరించినప్పుడు. సంప్రదాయం, ఆచారములు మనకు అవసరమే, కానీ దానికంటే ఇంకొక అడుగు ముఖ్యమైనది దేవుని ఆ ఇరుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఇది పట్ల ఉన్నటువంటి సేవ. అందుకే చివరి సమయములు పూజబలి అయిపోయిన తర్వాత ఫాదర్ గారు లేదా డీకన్ గారు చెప్తున్న ఒక మాట ఉంది, ఎవరైనా గమనించి మంచిది. పూజబలి సమాప్తమైంది, చివరి మాట, క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము అని చెప్తున్నారు. అది మనకు కావలసినది. ఇది నా జీవితములు, మీ అందరి జీవితములు నెరవేర్చడానికి మనమందరము ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనము ఈరోజు ప్రత్యేక విధంగా ఆదివారం కాబట్టి మనమందరూ మన యొక్క విశ్వాస సంగ్రహము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ప్రత్యేక విధంగా మేము అర్పిస్తున్న ఈ యొక్క అప్పము ద్రాక్షసము మీ హస్తముల ద్వారా అర్పించినప్పుడు, మీ పాదాల క్రింద సమర్పించినప్పుడు ప్రభువా, మనందరిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. మన యొక్క పాత జీవితాన్ని తీసివేసి ఒక నూతనమైనటువంటి జీవితం వసగండి ప్రభువా. మీ యొక్క వాక్కు నా జీవితములు నెరవేర్చడానికి, మా జీవితములు ప్రవర్తించడానికి మమ్మల్ని బలపరచండి ప్రభువా. దేవుని యొక్క గొప్ప అనుగ్రహాలు, గొప్ప దీవెనలు పొంది అందరికీ కూడా మంచి ఆరోగ్యం, మంచి ఆయుస్సు దేవుడు ప్రసాదించునుగాక. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు కానుకలను కరుణ సాగరా, స్వీకరించు కానుకలను కరుణ సాగరా, సన్నిధాన భాగ్యము సగి బ్రోవరా
సన్నిధాన భాగ్యమోసగి ప్రోవరావ శ్రీకరా కావరావ శుభకరా స్వీకరించు కానుకలను కరుణ సాగరా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములు నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీకు మారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీది వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానమొంది మాకు శ్వాస జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిపతులతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసువే సర్వేశ్వరా, మీరే మాకు అభయం.
మీరే మాకు శరణం యేసయ్యా. విధమునే భోజనానంతరము పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు శిష్యులకి చిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని తీరనుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క పాత్రము, ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారానికి ధరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్యరత్నమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, కృష్ణ మరణమును ఉత్థానమును స్మరచి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతని అక్కడ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణ మగధమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కణిగర మందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపే దేశోపి దేవిని గండిదలీగ మరి మా మాతతోనూ ఆమె భర్తీగమున్నది జోజప్పగారితోనూ పుణిత అపుస్తలతోనూ పుణిత అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ రెనార్డ్ మెన్స్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన మనందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నిత్యానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుంటాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే అపొస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీస్తు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవనస్తుగును గాక. ఆమేన్. నిండు మనసుతో పరిపూర్ణ హృదితో భజింపు నీ నామమే. నింతావమానం నన్ను వెంటాడిన నీ దయకై నిన్ను వేడెదా. కృపగల యేసా, నీ ప్రేమ నిరతం కొనియాడుదను. దయనిడుమా నా జీవమా, నా ప్రాణమా, నిన్ను నేను కొనియాడెదను. నా జీవితాంతం నీ దివ్య నామం కొనియాడి స్తుతించెదను. జీవిత యేస, సుఖ సర్వేశ, నీ చెలిమి నాశించితి. నా జీవితాంతం నీ దివ్య నామం కొనియాడి స్తుతించెదను. వేళాంగణి ఆరోగ్యమాత పండగ సందర్భంగా నవదిన ప్రార్థనలు 4వ రోజు ప్రతి విధంగా ఈ యొక్క నవేన జపించినప్పుడు ప్రతి విధంగా మన అవసరాలను బట్టి మన ఉద్దేశాల కొరకు మనం దేవ మాద మధ్యస్థం ద్వారా మనల్ని అనుగ్రహించడమని మనము దేవునితో వేడుకుందాం. ఓ ప్రేమగల తల్లి, ఆరోగ్యమాత, జగద్రాక్షుడైన యేసునాథుని తల్లివి నీవని మేము సర్గవగా చెప్పుకొనచ్చు నీకు ఆనంద స్తుతి గీతం పాడుచున్నాము. దేవదూత గబ్రియేలు తెలివిన మంగళవార్తను మీరు దీన మనస్సుతో స్వీకరించుటకును భక్తితో ధ్యానించుచున్నాము. దేవకుమారుడు నీ గర్భన ప్రవేశించగానే నీ కీర్తి మోక్షలో మహిమానుదమైన అలరారింది. సకల అనుగ్రహములు దైవవరములు నీలో నిండుగా నిక్షిప్తమై నీవు దేవుని తల్లి వయవు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే. క్రీస్తు యందు నీవు పొందిన నూతన జీవితాన్ని మేము కూడా పొంది ఆ ప్రభు రక్షణలో మేము భాగస్థులమయ్యేందుకు మా కొరకు ప్రార్థించండి. నీ వినయ విధేయతలకు పరవశించిన పరలోక భూలోకముల అధిపతి నీలో మనిషిని అవతరమవుతాడు.
సాటిలేని నీ సౌశల్యం పరిమళంచెందుకు పవిత్రాత్ముడు నీలో వేచేశారు. కరుణ కలిగిన తల్లి, నీలో దేవుడు ఐక్యమైనట్టులా మేమును దివ్య సంస్కారములు ద్వారా ఆయనలో ఐక్యమై జీవించ మాకు సహాయం చేయండి. ఆది తల్లి ఏవామో అవిధేయత వలన శపించబడిన మానవజాతి నీ ద్వారా దీవెనలను పొందిది. ఓ మహిళ లోగ మణి దీపమా, మాతృమూర్తులలో మేటి జాతి రత్నమా, తరతరములు నిన్ను ధన్యురాలని స్తుతించుచున్నారు. మమ్ము మీ ప్రేమ హస్తములతో ఎత్తుకొని ఆశీర్వదించండి. అన్ని ఆపదల నుండి మమ్ము కాపాడండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ స్తోత్రం కలుగును గాక. చివరి ఆశీర్వాదం కోసం మనమందరము లేచి దేవుని యొక్క ఆశీర్వాదం మనమందరము పొందుగలుగుతాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గారోహపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నీగరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపడుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవహారము మాలో ప్రేరణమును పుష్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కలో నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రోచవలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ కన్య మరియా, దేవుని వరముల మాత. పరిశుద్ధ కన్య మరియా, దేవుని వరముల మాత. మనసే సత్యం మమతే నిత్యం, నీ పలుకే శాంతి గీతం. మనసే సత్యం మమతే నిత్యం, నీ పలుకే శాంతి గీతం. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే,